రైట్ సార్. ఇప్పుడు ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఇవి అని చెప్పారు సార్, చాలా సంతోషం. అంటే ఇవి ఎలా వృద్ధి చెందుతాయి? ఇప్పుడు ఇది క్యాన్సర్ వృద్ధి చెందటం అనేది ఒక అది అంత తేలిగ్గా అర్థం కాదు మీకు. ఎవరి మానవ శరీరమే కాదు, ఏ యొక్క జీవరాశి శరీరంలో కూడా, అది జీవరాశులు కూడా కొంచెం మీకు లెక్క చెప్పాలంటే అటు చెట్లు కానీ, ఇటు మనుషులు, జంతువులు కానీ, జంతువులు ముఖ్యంగా మానవులు కానీ, ఎవరికైనా శరీరంలో కొన్ని చిన్నప్పటి నుంచి కొన్ని కణాల కోసం అవయవాలు ఏర్పడతాయి. ఆ అవయవాల్లో కొన్ని కణాలు క్షీణించి పోతూ ఉంటే కొన్ని ఉత్పత్తి ఉంది. మరీ ముఖ్యంగా ఎక్టోడెర్మ్, ఎండోడెర్మ్లో ఈ కణాలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. ఎంతవరకు రావాలి, ఎంతవరకు ఉండాలి అని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఎన్ని ఎంజైమ్స్ న్యూక్లియస్లో, సెల్ న్యూక్లియస్లో. ఎప్పుడైతే ఆ కంట్రోల్ తప్పిపోద్దో, కొన్ని జెనెటిక్ కారణాల వల్ల కానీ, కొన్ని ఎక్వైర్డ్ రీజన్స్, ఎక్వైర్డ్ అంటే కొత్తగా వచ్చిన కారణాలు కానీ, ఆ ఎంజైమ్స్ ఇనిబిషన్ పోతుందో, ఈ కణం దాన్ని ఇనిబిషన్ లేకుండా అంటే అడ్డంకు లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని ఎప్పుడైనా ఒక కణం 2 నుంచి 4 అలా కణాలు పెరిగిపోతున్నప్పుడు అడ్డంకులు లేకపోతే అవ్వంగానే, ఇది బ్యాలెన్స్ అవ్వంగానే ఆపేది లేకపోతే అవి పెరిగిపోతూ ఉండగానే అది ఎట్లా ఉండాల్సిందల్లా ఇంత పెరిగిపోద్ది. అది అసలు బేసిక్ కాన్సెప్ట్. ఆ పెరిగిపోయేటప్పుడు మనం పట్టుకోవాలి. Subscribe to our YouTube